ఒకే ఒక్కడు సినిమాలో అర్జున్ గారు ఒక సీఎం అయినప్పుడు ఒకరోజు సీఎం అయినప్పుడు ఏ రకమైన కార్యక్రమాలు చేస్తున్నారో నిజ జీవితం, అది సినిమా, ఇది నిజ జీవితంలో నిజంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఇలాంటి కార్యక్రమాలు చూస్తుంటే ఒళ్ళు జలదరిస్తుంది. ఇది కదా రాజకీయం అనిపిస్తుంది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు దృష్టికి వెళ్ళిన ఏ సమస్యనైనా ఎట్టే పరిష్కారం అయిపోద్దని పసిపిల్లలు వాళ్ళు అనుకున్నారో లేకపోతే ఎవరన్నా అనిపించారో తెలియదు, కానీ నిజంగా ఉదయం వాళ్ళు వీడియో పెడితే సాయంత్రానికి ఆ సమస్య పరిష్కారం అయిపోయి 1.6 కిలోమీటర్ల రోడ్డు వేయడానికి వెంటనే శాంక్షన్ చేశారంటే నిజంగా రాజకీయాల్లో ఇలాంటి వాళ్ళు కదా ఉండాలి, ఇలాంటి వ్యక్తులు కదా రాజకీయం చేయాలి, ఇలాంటి వాళ్ళు కదా ప్రజల మధ్యలో తిరగాలని చెప్పేసి ప్రజలు చాలామంది అనుకుంటున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు హ్యాట్సాప్ అండి. మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా ప్రజలు జయజయధ్వానాలు పలుకుతూ మేము మీకు ఆశీస్సులు ఇస్తున్నారు. మీరు ఆ రకంగానే ప్రజలను ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజల్లో దేవుడిగా మీరు నిలిచారు. ఇలాగే మీ రాజకీయ ప్రస్థానం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మన దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అంట, ఆయన పనితీరు ఎలా ఉందో గమనించండి అని చెప్పి ఆదేశాలు కూడా వెళ్తున్నాయంట. కాబట్టి ఇప్పుడున్న రాజకీయ నాయకులలో ఎప్పుడూ ఎవరినో రాజకీయాల్లో చేసేవారట అని చెప్పి మనం చిన్నప్పుడు విన్నాం, కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం. నిజంగా ప్రజల పట్ల పని పట్ల ఇంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యేటటువంటి రాజకీయ నాయకులు ఇప్పట్లో లేరు. నిజంగా గవర్నమెంట్ పని అంటే ఏదో మనం దరఖాస్తు పెట్టుకున్న తర్వాత ఒక 6 నెలల్లో, సంవత్సరం, 2 సంవత్సరాలు ఇలా చాలా కాలాతీతం అయిపోతూ ఉంటుంది. ఇచ్చిన హామీ మరుగున పడిపోయి ప్రజలు కూడా మర్చిపోయే పరిస్థితి వస్తుంది. కానీ ఒక మాట పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళితే వేళ పరిష్కారం అయిపోతుందని ప్రజలు నమ్ముతున్నారంటే ఇతను కదా రాజకీయ నాయకుడు, ఇతను కదా సేవకుడు అనిపిస్తుంది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు మీరు ఇలా సేవ చేసుకుంటూ ముందుకెళ్ళి ప్రజల్లో అద్భుతమైన ప్రగతిని సాధించే విధంగా, వారి జీవితాలు బాగుపడే విధంగా మీరు చేస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఇలాగే ముందుకు వెళ్ళాలి. ఇలాంటి వ్యక్తులు, పవన్ కళ్యాణ్ లాంటి అద్భుత శక్తులు మనకి రాజకీయాల్లో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.